ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి కొడుకు కనిపించట్లేదా? అసలే ఎవడు ఓటేస్తాడోనన్న టెన్షన్ లో నేనుంటే మధ్యలో ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా? ఇంట్లో ఏం పీసలేదు, ఇదంతా నువ్వు పెట్టే కిరికిరి. ఇష్టే మీద ఏం చెప్పినావు? దేశంకి గిట్లా చేస్తా ఈ పిల్లకి పెళ్లి చేస్తా అని మాటిచ్చినావు. మరిప్పుడు పెళ్లి పద్ధతికి రాగానే ఉల్టా చేస్తావు. నీ ఇంట్లో పీనిగల్లా, నీ నోట్లో మన్నుబడా, బద్మాష్ నిన్ను. అయ్యో, ఇంతవరకు నా జీవితంలో ఎవ్వడూ నా చొక్కా పట్టుకోలా. ఎవరన్నా చూశారంటే పడే ఓట్లు కూడా పడవు. వదిలిపెట్టమని చెప్పవయ్యా మగడా. అదంతే. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే నీలాంటి వాణ్ణి చొక్కా కాదు పీక పట్టుకుని పిసికేయాలి. లేకపోతే నీ కొడుకుని నువ్వే మాయ చేసి హరికథలు చెప్తున్నావా? నేను మాయం చేయటం ఏంటయ్యా? అమ్మ తోడు, నాకేం తెలీదు. నాకు అనుమానం తన కూతుర్ని చేసుకోలేదని ఎస్పీ గారే నీ కొడుకుని మాయ చేశాడని చెప్పబోతున్నావేమో. నేను నమ్మం. ఏ అమ్ములు? నేను నమ్ముతా. ఆడు పక్క బద్మాషుగాడు. ఊరుకో. ఫ్రెండ్ సొమ్ముతిని ఫ్రెండ్ కే ద్రోహం చేస్తాడా? మా ఎస్పీ అలాంటోడు కాడు. సాల్ది ఆడిపోని పెళ్లి చేసుకోలేదని ఆడే పని చేసిండు. చేయడు. చేసిండు. చేయడు. చేసిండు. అరే చేయడు. ఆడు డెఫినెట్ గా ఈ పని చేసి ఉంటాడు. నేను నమ్ముతున్నా. ఆడి సంగతి నేను చూస్తా. బావా అని కౌగిలించుకుంటూనే కడుపులో కత్తి దింపుతాడా? చూస్తాను. వాడి దొంగ రవాణా. వాడి ఫ్యాక్టరీ మొత్తం రైట్ చేసి సర్వనాశనం చేస్తాను. పదండి. కమాన్, కమ్ విత్ మీ. ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, కొన్ని కార్స్ లోజీ. ఎక్కడా మీ ఎస్పీ? ఈ ఫ్యాక్టరీ మీదకి రైడింగ్కి వెళ్ళాడు సార్. కనపడ్డవాడిని కనపడ్డట్టు చావకొట్టి వ్యాన్ లోకి ఎక్కించండి. ఫ్యాక్టరీకి సీల్ వేసి పారండి. ఎవడట్టు వస్తాడో చూస్తాను. కమా. ఎవడరా నీకు బావా? అనవసరమైన వరుసలు కలిపావంటే పిచ్చి కుక్క నీడ్చుపోయినట్టు నిన్ను కూడా ఈడ్చుపోయి పక్కలతో ఇస్తాను. బాస్తాడు. రెచ్చిపోయి మాట్లాడుకో. ముందు నా కొడుకుని ఎక్కడ దాచావు చెప్పు. ఏ పార్టీ టికెట్ రాగానే ప్రధానమంత్రి వైపోయినట్టు ఫీల్ అవుతున్నావా? లేక రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే 2 నాలుకలు వచ్చేసాయా? నీ కొడుకు నువ్వే దాచేసి ఎదురు నన్ను అడుగుతావా? అంటే నా కొడుకుని నువ్వు కిడ్నాప్ చేయలేదా? ఛా! నీ కొడుకుని కిడ్నాప్ చేసి అల్లుడిగా చేసుకోవాల్సినంత దౌర్భాగ్యానికి తగలేను. శతకోట్లింగాల్లో నీ కొడుకు ఒక బోడిలింగం. ఏం కూర్చోవా? మీరెవరయ్యా? జర్నలిస్ట్. ఎస్పీ గారు మీ ఫ్యాక్టరీని రైడ్ చేస్తున్నారని స్టిల్స్ తీయమని సిఐ సురేష్ గారు పంపించారు. కొంప మునిగిపోయిందయ్యా. ఇప్పుడు అర్థమైంది. ఇది ఆ సురేష్ గారు అమ్ములు కలిసి ఆడుతున్న నాటకమయ్యా. చాలా తొందరగా తెలుసుకున్నావు. అమ్ము ఓట్లు ఇచ్చి పెడతా కదా అని పిచ్చి భ్రమలో అది చెప్పినట్లుగా ఆడి కావాల్సిన వాళ్ళతో కొట్లాడి పెట్టుకున్నాను. బావా, ఖచ్చితంగా వాళ్ళు నా కొడుకుని ఎత్తుకుపోయి పెళ్లి జరిపిస్తా ఉంటారు. వెళ్ళి అత్యంతలేసిరా. నన్ను క్షమించు బావా. కావాలంటే నన్ను తర్వాత నీ చెప్పు చుక్కొట్టు. ఈసారికి మాత్రం నాకు సాయం చేసి పెట్టు. మన ఇద్దరం కలిసి వాళ్ళని ఒక ఆట ఆడిస్తాం. నన్ను నమ్ము బావా. అదే లగ్గానికి, అదే పందిట్లో నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి జరిపిస్తా. నన్ను క్షమించు బావా. ఆ జర్నలిస్టులందరినీ ఒక ఆట పాటించండి. పద బావా. వెళ్ళి పందిరి పల్ల కాడైపోవాలి. Follow me. బావా, కొంపదీసి పెళ్ళైపోయిందంటావా? ఎక్కడరా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు? నాకు తెలియదు సార్. నేను వారి కోసం ఎదురు చూస్తున్నాను. నడవండి.
జల్దీ కానీ. కూర్చో. ఓం మంగళూరి దేవతాభ్యం నమః ధ్యాయామి. ఎవరైనా కదిలారా కాల్చి పారేస్తాను. సురేష్ గారు, మాకింత సహాయం చేసిన మీరు ప్రమోషన్ మీద వేరే ఊరు వెళ్ళిపోవటం మాకు బాధగా ఉంది. అక్క, నేను కూడా మీతో వచ్చేస్తాను. లేకపోతే నాకు తోచదు. నువ్వెట్లొస్తావు? ఆడ లింకు పడిపోలే. వచ్చే ఏడాది కాలు మగలిద్దరూ పోరగాడిని ఎత్తుకుని మా ఊరు రండి. ఆకలి వేసినప్పుడల్లా అన్నం పెట్టు, దుఃఖం వచ్చినప్పుడల్లా కన్నీరు దుడ్చు. నేను తొందరగా పోతే మాత్రం నీ కడుపున కొడుకుగా పుట్టి రుణం తెచ్చుకుంటా. అన్నా, నువ్వు ఎక్కువ తక్కువగా మందు కొడితే నా మీద ఒట్టే. అలాగేనమ్మా. రే, మా చెల్లాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చెల్లాయి సంగతి వదిలేరా, రేపు ఆ ఊళ్ళోనైనా ప్రజాసేవ మానేసి మొగుడి ఫుడ్ బెడ్ సంగతి చూసుకోమా. నువ్వు డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావులే. సింగిల్ మీనింగ్ తర్వాత మాట్లాడుకుందాం. టైం ఎంత పదా. వస్తా.